మొదలెట్టేయమంటారా? హాయ్ గాయ్స్, యాడికి పక్క కొత్తున్నావు? ఏయ్, ఒకటేసారి వీడియోలోకి అందరం వచ్చేసాం. తెలుసు కదా అందరం వచ్చామంటే ఒక ట్రిప్ ఉంటుందని. సో ట్రిప్ ఏంటంటే అందరం కలిసి పిరంగపురం వెళ్తున్నాం. వై బికాజ్ ఇప్పుడు టైం 9:48. మేము వెళ్ళేది ఎందుకంటే బుడ్డిగాడి పుట్టింటికి బుడ్డిగానితో పాటు ఇది పట్టుకో, నేను కూడా చేయించుకుంటాను. ఎందుకు? సో వీడియోనే ఉంటుంది, అందరు వీడియో చూడండి. ఏంటి మమ్మీ ఎవడీడు? వీడియో చూస్తున్నంతసేపు నా హెయిర్ ఇది ఈరోజు రేపటితో లాస్ట్ అనుకుంటున్నా మేబీ. ఎనీవే ఓకే, స్టార్ట్ అవుతున్నాం. మా క్యాబ్ కూడా వచ్చింది. ఓకే, మరి బస్ ఎక్కాక ఒక క్లిప్ వేస్తా. క్యాబ్ వచ్చిందని చెప్పాను కదా, బిస్కెట్ చేసింది ఏదో కార్, అది ఆపింటే మమ్మల్ని వాంచి పడేసేటోళ్ళు. నైనిక చూపి, హెయిర్ చూపి, చెప్పు హాయ్ చెప్పు వాళ్ళకి, మన వ్యూవర్స్కి హాయ్ చెప్పు. హాయ్ ఇప్పుడు చెప్పదు, ఎందుకంటే ఆమెకు చెప్పబుద్ధి కావట్లే కాబట్టి. మేము ఒక విషయం చెప్పాలి, పాయింట్ మర్చిపోయా నేను. ఏంటంటే నేను వీడియోలు చేస్తుంటే కొంతమంది మనోభావాలు దెబ్బతింటున్నాయంట, చాలా ఫీల్ అవుతున్నారంట. వాళ్ళందరికీ నేను మనస్ఫూర్తిగా ఎయిడ్స్ సావండి అని చెప్తున్నా. ఎందుకంటే నేను బయటికి పోతే మీకెందుకు, నేను ఎంజాయ్ చేస్తే మీకెందుకురా బట్టే బాస్ అని అనాలని ఉంది. కానీ నాకు మనస్సాక్షి ఉంది కాబట్టి నేను అనట్లేదు. వాళ్ళు ఎవరో ఈ పాటికి మీకు అర్థమై ఉంటుంది. ఎనీవే మరి కొద్దిసేపట్లో మా జర్నీ స్టార్ట్ అవ్వబోతుంది. ఆల్రెడీ మేము క్యాబ్ కోసం వెయిట్ చేస్తున్నాము. క్యాబే అంట, హ్యాండీ లేకపోతే పర్లేదు. 2 బ్యాగులు వేసుకున్నాం, అక్కడ ఒక బ్యాగ్, 3 బ్యాగులు. పిరంగిపురం ఎక్కడుందంటే గుంటూరు దగ్గర, గుంటూరుకి కొంచెం వెనకలనే ఉందంటున్నారు. నేను అప్పుడెప్పుడో 10th 2013-14లో వెళ్ళాను. మళ్ళీ ఇంకో ట్విస్ట్ ఏంటంటే మా పుట్టింటికెళ్ళు నావి కూడా పిరంగిపురంలోనే తీశారంట. ఇప్పుడే తెలిసింది, మా అమ్మ చెప్పిందనమాట. ఇప్పుడు నెక్స్ట్ మా నైనికకు కూడా అక్కడే. ఎనీవే ఇప్పుడైతే మన ఒరిజినల్ క్యాబ్ వచ్చేసింది. ఇది వద్దులే. బాయ్ బాయ్. లోపలికి వెళ్ళు. ఎక్కడానికి కూడా ఇక్కడ మాకు ఒక డిస్కషన్ ఉంటుంది. నేను వెళ్తాను ముందుకు. నువ్వురా. ఇప్పటికి వరకు 1,00,000 సార్లు అనింది. ఏమన్నా తెలుసా చెప్పు. లావు ఇవ్వట్లేదంట నైనిక. ఓకే మరి ఇప్పుడే స్టార్ట్ అయ్యాము. కారు కూడా స్టార్ట్ అయిపోయింది. అక్కడికి వెళ్ళాక చూద్దాం. ఫైనల్లీ బస్సు వచ్చింది. బస్సు కూడా ఎక్కాము. ఎక్కేది ఒక క్లిప్ తీద్దాం అనుకున్నాం కానీ సెట్ అవ్వలేదు. నైనిక హాయ్ చెప్పు. సరే, తను చెప్పే మూడ్లో లేదు. మేము బస్ స్టార్ట్ అయ్యాము. ఎందుకు అంటే ఇట్లా చేపెట్టడానికి కారణం హెయిర్. వాళ్ళ పని వాళ్ళు వీడియో పెట్టుకున్నారు, వాళ్ళకు ఛానల్ ఉందనుకుంటా. ఓకే, మేము వెళ్ళే రూట్లో పిరంగిపురం టచ్ అవ్వదని చెప్పిండు డ్రైవరు. సో మేము గుంటూరుకి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ పిరంగిపురం చర్చ్ దగ్గరికి వెళ్ళాలి. సో మేము బస్కి వెళ్ళడానికి కారణం ట్రైన్కి వెళ్ళొచ్చు కదా, ట్రైన్ జర్నీ బాగుంటుంది చాలామంది చెప్పారు. అంటే ఫ్యామిలీతో ఫస్ట్ టైం కదా అని. సో ట్రైన్ జర్నీకి వెళ్దామంటే ట్రైన్లు మొత్తం క్యాన్సిల్ అయ్యాయి. సో అందుకే ఇప్పుడు బస్కి వెళ్తున్నాము. రిటర్న్ వచ్చేటప్పుడు అయితే ట్రైనే, నార్మల్ ట్రైన్ కాదు, అది కూడా ట్రైనే అనమాట, వందే భారత్. కొంచెం టైం సేవ్ అయ్యేది. అవునా నిజమా అనేటట్టుంది తెలుసు. సో వందే భారత్
నైట్ టైము 7:50 అనుకుంటాను. సో 7:50కి స్టార్ట్ అయితే ఇక్కడికి 11:30 అని చూపించింది. చూద్దాం అది ఎంత స్పీడ్లో వస్తుందో. మేము ఏదో ఒక చోటుకి వచ్చాము. బస్సు ఒక చోట ఆగిందనమాట చాయ్ బ్రేక్కి. చాయ్ బ్రేక్ వచ్చినప్పుడు ఆమె ఇంకా యాక్టివ్గానే ఉంది. ఇప్పుడు సమయం టైం ఎంత అయింది? 3 గంటలు. కాదు, ఏది ఫోన్ 3:32. అయినా ఆమెకు నిద్ర రావట్లేదు. ఆమె నిద్ర పోతుంది, లేస్తుంది, ఆమెకు నచ్చినట్టు చేస్తుంది. వై బికాస్ తన గుండు గీర్చుకోవడానికి రెడీగా ఉంది. హ్యాపీ. హాయ్ వెనక. హాయ్. మా బ్రో చాయ్ తీసుకొస్తున్నాడు. అది చాయ్. వాళ్ళకి చాయ్ తాగరంట వాళ్ళు. చూద్దాం చాయ్ టేస్ట్ ఎట్లుందో. ఇక్కడ బాగానే ఉంది, మరీ అంత బ్యాడ్ ఏం కాదు. నాకు తెలిసి ఇంకా ఇక్కడ నుంచి ఒక 1 అవర్ 1.5 అవర్ అనుకుంటా మేము గుంటూరుకి వెళ్తాం. ఓకే, మరి నిద్ర మబ్బు మొత్తం వదిలేలా ఉంది చాయ్ తాగితే. మనకు కావాల్సింది కూడా అదే. చూద్దాం మరి. ఇంకో 1.5 అవర్లో గుంటూరు వెళ్తాం. అక్కడ నుంచి మళ్ళీ ఒక 1/2 అవర్ జర్నీ. అది కూడా మాకు క్లారిటీ లేదు. మేము గుంటూరులో దిగాక మిగతాది చెప్తాను. హాయ్ గాయ్స్, ఇప్పుడే గుంటూరు రీచ్ అయ్యామన్నమాట. ఇప్పుడు మేము ఇక్కడ నుంచి పిరంగిపురం వెళ్ళాలి. అక్కడ మా బ్రో డిస్కస్ చేస్తున్నాడు ఎటు వెళ్ళాలి ఎట్లా అని. మేము ఇంకో 1/2 అవర్లో మేము అక్కడ ఉండొచ్చు. ఎంతట 1/2 అవర్ అంటనా? 23-24 ప్లాట్ఫామ్కి వెళ్తే బస్సు ఎంత టైం పడుతుంది అనుకోమంటే ప్లాట్ఫామ్ అనుకున్నాడు. అదే మ్యాజిక్. ఓకే, ఇలాంటి చిన్న చిన్న తప్పులు చేయడం సహజమేనమ్మా. మేము అలా తప్పులు చేసి పైకి వచ్చిన వాళ్ళమే. ఎనీవే, కొద్దిసేపట్లో ఇంకా అక్కడికి వెళ్తాము. రంగిపురంకి వెళ్తున్నాము. అది బాయ్ బాయ్. బాయ్ బాయ్. ఇక్కడ చూడు నేను ఇంకా హాయ్ చెప్పు. బొబ్బు వచ్చింది. ఫ్రెండ్స్, ఇప్పుడే ఫ్రెష్ అప్ అయ్యాం. గుంటూరు నుంచి ఇక్కడ మళ్ళీ అక్కడికి ఒక 1/2 అవర్ జర్నీ ఉంటుంది. అయితే మనం బస్సు వెతుకుతున్నాం అన్నమాట. ఇక్కడ లోకల్గా షాప్లో వాళ్ళని కనుక్కున్నాము. 2021 నెంబర్ అన్నారు. ఎవడు అడిగాడు రా నిన్ను? ఎవడు అడిగాడు రా? అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో కంటిన్యూ చేద్దాం. చెవిటి నా కొడక పోరా బయటికి. ఇదే అన్నమాట స్టాప్. ఇక్కడికి బస్సు వస్తాయన్నారు. ఇక్కడ నుంచి ఒక 1 అవర్ 45 మినిట్స్ పట్టొచ్చంట. అక్కడ ఎంత టైం పడుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. చూద్దాం, బస్ కోసం వెయిట్ చేస్తాం. బస్ వచ్చిన వెంటనే ఎక్కేసి వెళ్ళిపోవడం. వీడియో కంటిన్యూ చేస్తాం, చూస్తూ ఉండండి. నైనిక హే. బస్ ఎక్కేసాం. తిరుచునపల్లికి వెళ్తున్నామా? తిరుచునపల్లి ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. మేము పోయే ఊరు పిరంగిపురం అనమాట. ఈ నుంచి గంటన్నరని లేదో పోకిరి సినిమాలో మహేష్ బాబు టెస్ట్ ఇస్తున్నారు పోలీస్ అన్నట్టు. కొండపల్లి కోట. టైంకి పదాలు గుర్తుకొచ్చి సావు. కోట, కొండవీటి కోట. దాని తర్వాత అక్కడికి కూడా వెళ్ళాలి. ఆయన గుర్తుపెట్టుకున్నాడు. ఇది అంటే మేము వెళ్ళాలని డిసైడ్ అయినట్టు అనమాట. చూద్దాం, 1 అవర్ 1.5 అవర్ అంటున్నారు. ఇప్పుడు సమయం ఎంత అయింది? 6:20. చూపించండి ఒకసారి. ఇప్పుడు సమయం మార్నింగ్ 6:20. అక్కడికి వెళ్ళేసరికి 7:30 ఐ థింక్. చూద్దాం మరి.
భారమునకై భారభూ